హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం అమ్మవారికి ప్రసాదంగా పెట్టే గారెల్ని ప్రిపేర్ చేసుకుందామండి. ప్రసాదం గారెలు, వీటిని మనం హనుమాన్కి కూడా మాలలాగా వేయచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. మిక్సీలో రుబ్బినా కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చే ఈ మినపగారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఎలాంటి బియ్యం రవ్వ కలపకుండా ఓన్లీ మినపప్పుతోనే మనం మిక్సీలో రుబ్బినా కూడా ఇలా క్రిస్పీగా ఎలా వస్తాయి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసారా ఎంత గుల్లగా ఉన్నాయో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. ముందుగా నేను ఓవర్ నైట్ అంతా కూడా 1 కప్పు మినపగుండుని నానబెట్టేశాను. ఇవి చాలా బాగా నానిపోయాయి. మనకి ఎర్లీ మార్నింగ్ మనం పూజ చేసుకునే టయానికి ముందుగా వంటలు ప్రిపేర్ చేసుకోవడానికి ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మీకు చూపించేలాగా పప్పు అనేది 2 వక్కలుగా కనిపించాలి. ఇప్పుడు మీకు చూపించిన కప్పుతో 1 కప్పు నానబెట్టేశాను. ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పప్పునంతా కూడా వేసేసుకోవాలి. వాటర్ అనేటివి లేకుండా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఒక 5-6 ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల పిండి అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. వాటర్ వేసుకునే దానికన్నా మనం ఐస్ క్యూబ్స్ వేసుకుంటే పప్పు చాలా బాగా వస్తుంది. మీకు చూపించే విధంగా ఇలా చేతికి అనేది మనకి అంటుకోకుండా ఉండాలి, స్పాంజ్ లాగా ఉండాలన్నమాట. అలా వస్తే మనకి వడలు అనేటివి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పిండిని వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒక 1/2 అవర్ 45 మినిట్స్ పాటు అలాగ మూత పెట్టుకొని వదిలేసేయాలి. అప్పుడు మనకి లోపల ఎయిర్ బబుల్స్ అనేటివి ఫామ్ అయ్యి మనం వడ చేసుకున్నప్పుడు చాలా బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. చూసారా పిండి అనేది ఎంత బాగా ఫర్మెంట్ అయినట్టుగా బబుల్స్ లాగా ఎలా ఉండిందో. ఇప్పుడు ఇది ఒక్కసారి లైట్గా మరీ ఎక్కువ కాకుండా మామూలుగా పైపైన అలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ మిరియాలని కచ్చపచ్చగా దంచి వేసేసుకోవాలి. వేసుకొని మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇంకా సాల్ట్ అవసరం లేదు. ఇలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి వాటర్ అద్దుకొని మనం పిండి తీసుకున్నప్పుడు చేతికి మంచిగా రౌండ్గా బాల్ లాగా వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా చేతి మీద చేసుకుంటే మనకి వడలాగా రావాలి. ఈ లోపల మనం ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ వేడెక్కిందా లేదా అనేది ఒకసారి కొంచెం పిండిని వేసి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ మంచిగా పర్ఫెక్ట్గా వేగింది కదండి. మరి ఎక్కువ వేడిగా ఉన్నా కూడా వడలు త్వరగా మాడిపోతాయి. పైన వేగినట్టుగా ఉంటాయి, లోపల పిండి పిండిగా ఉంటాయి. అలా కాకుండా మీడియం హీట్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కగానే వడల్ని చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వడలు అనేవి చాలా క్రిస్పీగా కాలాలంటే మనకి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి నిదానంగా లోపల ఉడుకుతాయి, పైన క్రిస్పీగా చాలా బాగా ఫ్రై అవుతాయి. చూసారా ఇలా మంచిగా రౌండ్గా చాలా బాగా వచ్చాయి కదా. ఇప్పుడు అలానే మిగతా వడల్ని కూడా వేసేసుకోవాలి. మనం ఎప్పుడు వడలు చేసుకున్నా కూడా మిక్సీలో పట్టినా గ్రైండర్లో పట్టినా కూడా పప్పుని మంచిగా నాననివ్వాలి. తర్వాత మనం పప్పు పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా వాటర్ వేసుకున్నా కానీ ఐస్ క్యూబ్స్ వేసుకున్నా కానీ పిండి కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలి. అలా రుబ్బుకోవడం వల్ల వడలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు రెండోసారి కూడా వేసిన వడలు కూడా వేగిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంత టేస్టీ అయినా ప్రసాదం గారెలు రెడీ అయిపోయాయండి. చాలా బాగుంటాయి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.